అనకాపల్లిలో పట్టపగలే జరిగిన బ్యాంకు దోపిడీ యత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక మహిళా మేనేజర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల కోట్లాది రూపాయల నగదు సురక్షితంగా మిగిలింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూస్తే, అనకాపల్లి పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే రింగ్ రోడ్డు సమీపంలో గల కెనరా బ్యాంకు శాఖ లక్ష్యంగా దుండగులు ఈ దోపిడీకి పెద్ద ప్లానే చేశారు. మధ్యాహ్న సమయంలో బ్యాంకు కార్యకలాపాలు సాధారణంగా సాగుతూ ఉండగా 2 వాహనాల్లో సుమారు 7 వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం 2 వ్యక్తులు బయట కాపలా ఉండగా 5 దుండగులు మారణాయుధాలతో బ్యాంకు లోపలికి ప్రవేశించారు. అసలు ఏం అడగలేదు సార్. అకౌంట్ ఓపెనింగ్ అన్నాడు. అంటే ఇప్పుడు లంచ్ అవర్ 2:30 అన్నాను. అని నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నాడు? తెలుగులో మాట్లాడుతున్నాడు, హిందీలోనా? బయట కూర్చున్నాడు అంతే. 3 బయట కూర్చున్నారు. మరి వాళ్ళేమో అక్కడికి వచ్చావు సార్. బ్యాంక్లోనే ఫుటేజ్లో స్క్రీన్ షాట్ అది తీస్తున్నాం. బ్యాంక్ వచ్చాము, ఫుటేజ్లో అవి స్క్రీన్ షాట్లు అది తీస్తున్నాము. తీసి వైరల్ చేస్తాం, వెళ్తాం. అటు సైడ్ కూడా వెళ్తాం. ఇటు సైడ్ మోటార్ సైకిల్ మీద వచ్చారు. ఇప్పుడు జస్ట్ ఎంత పోయిందమ్మా? ఇది 2:30-40 మధ్యలో సార్. అంతే 2:30-40 మధ్యలో. 2:30-40 బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు నేరుగా మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లారు. అక్కడ ఉన్న మహిళా మేనేజర్ను తుపాకీతో బెదిరించి నగదు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నప్పటికీ మేనేజర్ ఏమాత్రం అధైర్యపడలేదు. ప్రాణాలకు తెగించి అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. దుండగుల కళ్ళు గప్పి ఆమె వెంటనే టేబుల్ కింద ఉన్న అత్యవసర సైరన్ నొక్కారు. సైరన్ మోతతో బ్యాంకు పరిసరాలు ఒక్కసారిగా మారుమ్రోగాయి. సైరన్ శబ్దానికి భయాందోళన చెందిన దుండగులు పట్టుబడతామనే భయంతో తాము తెచ్చిన వాహనాల్లో అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు ఎస్పీ మోహన్ రావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు సిబ్బంది నుంచి వివరాలు సేకరించి దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుంటున్నారో అతను దాన్ని చూపించేసరికి మేము కొంత భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశారు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అది అలారం ఉంటారు కదా, అలారం మోగానే ఇంకా వీళ్ళు బయటకు వచ్చేసారు అన్నమాట. బయటికి రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేశారు. 10 మెంబర్స్ అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైతే వెంటనే అలారం ఆన్ చేయగానే వెళ్ళిపోయారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరగడంతో ఖాతాదారులు, స్థానిక ప్రజలు భయాందోళన గురయ్యారు. పోలీసులు ప్రస్తుతం బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్ను అయితే సేకరించి నిందితుల ఆనవాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. పట్టణంలోని అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మేనేజర్ సమయస్ఫూర్తిని పోలీసులు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించినటువంటి అంశానికి పోలీసులు ఆ నిందితులను ఎవరైనా గుర్తించడం జరిగిందా? అంతర్రాష్ట్ర దొంగల ముఠానా లేకపోతే లోకల్గా ఉన్నటువంటి దొంగలేనా అనేటువంటి అనుమానం కూడా ఉంది. అప్డేట్స్ ఏంటి? మురళి, ఇప్పుడు మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. స్థానికంగా ఉండే కెనరా బ్యాంక్ లోని దోపిడీకి అయితే విఫలయత్నం చేశారు. అయితే ఈ బ్యాంకు లోకి అయితే రద్దీగా ఉన్న సమయంలో కూడా బ్యాంకులోకి 5 వ్యక్తులు వచ్చి తుపాకులతో హల్చల్ చేయడం స్థానికంగా సంచలనం అయిపోయింది. అయితే జనసంచారం ఉన్న సమయంలో కూడా ఇటువంటి ఈ పనులు, అదేవిధంగా నేరుగా మేనేజర్ కి గన్ చూపించి డబ్బు ఇవ్వాలని చెప్పేసి బెదిరించడంతో ఒక్కసారిగా ఆ బ్యాంక్ లో అంత నిర్గాంతపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ మేనేజర్ సంస్కృతితో అలారం పక్కడం, దీంతో ఆ శబ్దానికి దుండగులు పరారవడంతో ఒక్కసారిగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేస్తారు. అయితే ఈ బ్యాంక్ ఆవరణలో సీసీ కెమెరాలతో పాటు బ్యాంక్ చుట్టూ వచ్చి పోయే రహదారులు సైతం మనమూలలో ఉన్న సీసీ కెమెరా అనుసరించి ఫుటేజ్ అయితే స్వీకరించే పనిలో అయితే పోలీసు యంత్రాంగం ఉన్నది. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఒకేసారి భారీ షాపింగ్ మాల్స్ లో దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను కూడా
ఇటువంటి సంచలనం సృష్టించిన విషయమే. అది కూడా పట్టపగలు భారీ షాపింగ్ మాల్స్ తెరిచి సమయంలో కూడా ఇటువంటి దొంగతనాలు జరిగిన నేపథ్యం చూస్తాం. అయితే అటువంటి బ్యాచ్ ఏమైనా అంతర్రాష్ట్ర దొంగలా, లేకపోతే నిత్యం నిఘా పెట్టి ఒకేసారి అక్కడ బ్యాంకులో ఎవరైనా సహకరించారా? ఇటువంటి అన్ని కోణాల్లోనూ కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కళ్యాణ్. రైట్. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు అంటే వారిని ఎవరైనా గుర్తించడం జరిగిందా? అంతర్రాష్ట్ర ముఠానా లేకపోతే లోకల్గా ఉన్నటువంటి దొంగల అనేటువంటి అనుమానం కూడా ఉంది కదా రమేష్. అయితే ఇటువంటి దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కొంత సమాచారం అయితే ఉంది. దీని నేపథ్యంలోనే మనం గతంలో జరిగిన దొంగతనాలు ఈ తరహా దొంగతనాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఆనవాళ్ళు ఆయా కేసులు పూర్వాపరాలు కూడా పోలీసులు అయితే చూస్తున్నారు. ఇటువంటి దొంగతనాలు గతంలో ఇంకెక్కడైనా జరిగితే అటువంటి వాళ్ళు వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అయితే గతంలో కూడా మనం చూసిన హైదరాబాద్ లో జరిగిన సంఘటన గుర్తుంది, మనం చూస్తున్నాము. వాళ్ళు కూడా సాయంత్రంలో పోలీసులు అయితే పట్టుకున్నారు. అలాగే ప్రతి రహదారిలో సీసీ కెమెరా, నిత్యం జనసంచారం ఉన్న రద్దీ అనకాపల్లి జిల్లా కేంద్రం. అయితే ఎటువైపు ఉన్న సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాల ద్వారా ఈ నిందితులు వచ్చి వెళ్లి సమయం బట్టి ఆ సీసీ కెమెరాలను అయితే పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి పూర్తి సమాచారం దర్యాప్తు చేసి వీలైన తొందరలో నిందితులు పట్టుకుంటాం అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక పట్టపగలే ఇటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా నగరంలో ఉలికిపడ్డటువంటి వాతావరణం అయితే ఉంది. దీనికి సంబంధించి వారు అంతర్రాష్ట్ర ముఠా దొంగలా లేకపోతే లోకల్గా ఉన్నటువంటి వారు ఆయుధాలు కూడా తీసుకొచ్చారు అనంటే దానికి సంబంధించి పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో కూడా తెలుసుకోవచ్చు. మేనేజర్ చాలా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ కోట్లాది రూపాయల ప్రజాధనం అనేది కాపాడబడిందనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మేనేజర్ని అయితే అభినందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం అడగలేదు సార్, అకౌంట్ ఓపెనింగ్ అన్నాడు. అంటే ఇప్పుడు లంచ్ అవర్ 2:30 అన్నాను అని నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నాడు? తెలుగులో మాట్లాడుతున్నాడు, హిందీలోనే? బయట కూర్చున్నాడు అంతే, ముగ్గురు బయట కూర్చున్నారు. మరి వాళ్ళేమో సార్ అక్కడికి వచ్చావు సార్, బ్యాంక్లోనే ఫుటేజ్లో స్క్రీన్ షాట్ తీస్తున్నాం. బ్యాంక్ వచ్చాము, ఫుటేజ్లో స్క్రీన్ షాట్ తీస్తున్నాము, తీసి వైరల్ చేస్తాం, వెళ్తాం. అటు సైడ్ కూడా వెళ్తాం, ఇటు సైడ్ మోటార్ సైకిల్ మీద వచ్చారు. అవ్వట్లేదు మరి, ఇది బాగా ఇప్పుడు జస్ట్ ఎంత అయిపోయిందమ్మా? అదే సార్ 2:30-40 మధ్యలో సార్ అంతే. 2:30-40 మధ్యలో. 2:30-40 ఆ ఫోటోలు కూడా షేర్ చేస్తాను.